రాగశ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు కృతజ్ఞత కూటాన్ని జరుపుకుంటా ఉన్నాం. దాని సందర్భంగా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము 9వ వచనములో, వారికంటే నేను గనుడనై అభివృద్ధి నొందితిని. ఇది జ్ఞాని అయిన ప్రసంగి గారు రాసిన మాట. తనతో పాటు చదువుకున్న వారి కన్నా కూడా గనురాలై అభివృద్ధి చెందింది రాగశ్రీ. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఘనత, ఈ అభివృద్ధి ఎలా కలిగింది, ఎవరి వల్ల కలిగింది అన్న విషయాన్ని మనం చూస్తే, అమ్మాయి చెప్పినట్టుగా దేవుని వల్లనే కలిగింది. ఎందుకంటే దేవుడు జ్ఞానం ఇవ్వటం వల్ల కలిగింది. ఎవరికి? ఆనాడు సలోమానుకైనా ఈనాడు రాగశ్రీకైనా దేవుని వల్లే విజయం కలిగింది, ఘనత కలిగింది, అభివృద్ధి కలిగింది. అందుకే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. సలోమాను జీవితంలో దేవుణ్ణి అడిగాడు, తనకు తగిన జ్ఞానమును తెలివిని దయచేయమని అడిగాడు. 2 దినవృత్తాంతముల్లో 1వ అధ్యాయం 10వ వచనం లాస్ట్లో మనం చూస్తాం. తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయమని అడిగాడు. మనం కూడా రాగశ్రీ విషయంలో 10th పాస్ అవటానికి కావలసిన జ్ఞానము దయచేయమని మనం అందరం అడిగాం. దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ స్కూల్ స్థాపించిన కాడి నుంచి ఇంతవరకు రానటువంటి మార్కులు, ర్యాంకు అమ్మాయి తెచ్చుకోగలిగింది. స్కూల్ పోస్ట్ రాగలిగింది. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇది అంత ఆషామాషి విషయం కూడా కాదు. ఎందుకంటే ఇంట్లో జరిగినటువంటి విపత్కరమైన పరిస్థితిని బట్టి చదువు మీద మనసు నిలిపే అవకాశం లేని పరిస్థితుల్లో తన సహోదరుడు లోకయాత్ర ముగించుకొని దేవుని సన్నిధానానికి వెళ్ళిన సమయంలో ఆ బాధను జీర్ణించుకోలేక, పుస్తకాలు తెరవలేక, స్కూల్కి వెళ్ళలేక, చదవలేక ఉన్న పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో నిజంగా ప్రార్థన ద్వారా ఈ గొప్ప విజయాన్ని దేవుడు దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఇంకా ఆయనతో ఏమన్నానంటే, దేవుడు 12వ వచనం చదువుదామండి. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును. ఎందుకనంటే దీంట్లో స్వార్థం లేకుండా అడిగాడు. స్వార్థం లేకుండా ఏది అడిగినా కూడా దేవుడు వెంటనే దయచేస్తాడు. మన ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు కాబట్టి అంటే అదనమాట, ఆ విధంగా అడిగావు కాబట్టి, స్వార్థం లేకుండా అడిగావు కాబట్టి, ఐశ్వర్యం అడగలేదు, దీర్ఘాయుష్ అడగలేదు కాబట్టి నీకు ఘనతను కూడా ఇచ్చేదను అన్నాడు. 12వ వచనం చివరిలో ఉంటుంది అన్నమాట. నీకు ఘనతను నీకు ఇచ్చేదను అన్నాడు. అదేవిధంగా రాగశ్రీ కూడా దేవుడి ద్వారా ఘనత కలిగింది. ఎంత ఘనత అంటే న్యూస్ పేపర్లు వేశారు. అమ్మాయి గురించినటువంటి విషయం, స్కూలు చరిత్ర, వాటన్నిటిని గురించి కూడా న్యూస్ పేపర్లు వేశారు. ఇక స్కూల్ వాళ్ళ సంగతి తెలుసుగా, ఎంతగానో హెచ్చించారు, గొప్పగా ప్రచారం చేశారు, పెద్ద కటౌట్లు పెట్టారు, చాలా ఘనంగా హెచ్చించారు. ఇదంతా దేవుని కృప, దేవుని వల్ల కలిగింది. అందుకని దేవునికి వారు కృతజ్ఞత తెలియచేస్తూ ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఒక్కసారికైనా అంటే కాదు, కానీ తన భవిష్యత్ కాలం అంతా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవరికి? సొలొమోనుకి. అలాగనే రాగశ్రీకి కూడా దేవుడు ఇచ్చును గాక. ఎందుకంటే
మధ్యలో ఆయనకి జ్ఞానం గురించి ఉన్నటువంటి విషయాలు, ఆయన కీర్తి దేశాలు వ్యాపించగా దక్షిణ దేశంలో ఉన్నటువంటి షాబా దేశపు రాణి ఆమె సొలొమోను దగ్గరకు వచ్చింది. ఎన్నో మైళ్ళు దూరం ప్రయాణం చేసి సొలొమోను దగ్గరకు వచ్చింది. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ అవి కూడా గూఢార్థమైనటువంటి ప్రశ్నలు. అన్నిటికీ సొలొమోను జవాబు చెప్పగలిగాడు. 10వ అధ్యాయం మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథములో 3వ వచనంలో ఉంటుంది మాట. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుపకారం అంటే ఆన్సరు చేయగలిగాడు. కాబట్టి ఆమె ఆశ్చర్యపడింది. ఆమె అంది, నిజంగా నీకు ఇంత జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి నేను కొనియాడుతున్నాను, స్తోత్రం చెల్లిస్తున్నాను అంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అమ్మాయి రాగశ్రీకి కూడా దేవుడు తప్పనిసరిగా తన భవిష్యత్ కాలం అంతా జ్ఞానం ఇస్తాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. మనం మరలా పొందుకోవాలంటే, కృపయంబడి కృప అనుభవించాలంటే, పొందుకున్న వాటి పట్ల మనం ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉన్నామో దాన్ని బట్టే ఉంటుంది. మనం మర్చిపోయామంటే దానివల్ల నో యూజ్ కదా. అది చేయబడిన మేలుకు తగినట్లుగా జీవించటం కాదు అని హిజ్కియా జీవితాన్ని బట్టి మనం నేర్చుకున్నాం. వాక్యం చెబుతా ఉంది కదా, 32వ అధ్యాయం 2 దినవృత్తాంతములు 25వ వచనములో ఒక మాట మనం చూస్తాం. హిజ్కియా తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించలే. చాలన్నా నిజంగా చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించకపోతే తర్వాత జీవితంలో పొందుకునేది ఉండదు. దేవుని కోపాన్ని గురి కావలసి వస్తుంది. కాబట్టి మర్చిపోయామన్న మాటలు మన నోట రాకూడదు. అందుకనే వెంటనే వాళ్ళు దేని అదే అని. ఇంకోటి విషయం ఏంటంటే, ఈరోజు పెట్టడానికి కారణం ఎటు గుడి ఇంట్లో ఇంకో శుభకార్యం కూడా ఉంది, పెళ్లి రోజు ఉంది, దేవీ ప్రేమ ఉంది. అందుకని ఈ రెండు కలిసి వస్తాయన్న ఉద్దేశంలో ఈరోజు వాళ్ళు ఎన్నుకున్నారు. అసలు ఈరోజు ఖాళీ లేదు, అయినప్పటికీ మరి బిడ్డలు ఆశపడ్డారని ఆశగల ప్రాణాన్ని దేవుడే తృప్తిపరుస్తాడు. నేనే మాత్రం అడ్డుపడటానికి ఇది మా లెక్క కాదు కదా. దేవుడు వరం ఇచ్చినా మన లెక్క కాదు. కాబట్టి మనం తప్పనిసరిగా అవకాశం ఏర్పాటు చేయాలి. అది ఎండలకి చాలా టైట్ అయి ఉన్నాను నేను. అయినా కూడా మరి మీ ముందుకు రావటానికి దేవుడు మరి వాక్యాలు చెప్పటానికి దేవుడు ఇచ్చినటువంటి నడిపింపుకి దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడిని స్తుతించి అంది షాబా దేశపు రాణి కూడా. మనం కూడా దేవుని స్తుతించటం అన్నది ఎంతో మంచిది. ఆ స్తుతించే విషయాల్లో కూడా ఎలా స్తుతించాలి అన్నది దావీదుని బట్టి మనం నేర్చుకున్నాం. చాలా విషయాల్లో దావీదు ఎలా స్తుతించాడు, ఎలా కృతజ్ఞత చెల్లించాడంటారు. ఏమైనా ఐడియా ఉందా మీకు? 119వ కీర్తన 7వ వచనం. యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. యథార్థత ఉండాలి హృదయంలో. యథార్థత హృదయంతోనే కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకు చెల్లిస్తున్నాడు? నీతి గల న్యాయ విధులు నేర్చుకున్నాడు, దేవుడు నేర్పించాడు కదా. దేవుడు రాయించాడు, నేర్పించాడు. అందుకని వీళ్ళు కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. 18వ కీర్తనలో ఏమి నేర్పాడో ఇక్కడ చెప్తాడు దావీదు. 34వ వచనం. నా చేతులకు యుద్ధము చేయు నేర్పినవాడు ఆయనే. నిజంగా దేవునికి స్తోత్రం.
గొర్రెలు తోలుకుంటూ ఒడిశాలతో రాళ్ళు ఇసిరేసుకునేవాడు రాజ్యాల మీద జయించుకొచ్చాడంటే అది సామాన్య విషయం కాదు. అది దేవుడు నేర్పబట్టే. రాజ్య పరిపాలన చేశాడు, ఇజ్రాయేల్ నడిపించాడంటే అది దేవుడు నేర్పబట్టే అన్న విషయాన్ని మనం చూస్తాం. నేర్పిన దేవునికి స్తోత్రం. అడిగితే ఎవరికైనా నేర్పిస్తాడు దేవుడు. ఆశాపు రాసిన కీర్తన చెప్పే కదా మీకు ఈ మధ్యకాలంలో 78వ కీర్తన ఆశాపు రాశారు. 71 నుంచి 72 వచనాలు దావీదు గురించి రాశారు. చదువమ్మ. దావీదును దేవుడు కోరుకున్నాడు. గొర్రెల దొడ్డులో ఉన్నాడు. అప్పుడు గొర్రెలు కాస్తా ఉన్నాడు కుర్రోడు. పాడి గొర్రెలను వెంబడించటం ఆపేపించి తన ప్రజలైన యాకోబు స్వాస్థ్యం ఇజ్రాయేల్ జనాంగం మీద వారిని మేపటానికి ఆయన తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కార్యములందు నేర్పరయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆశాపు కీర్తిస్తాడు. కార్యముల్లో నేర్పరయ్యాడు. గొర్రెల దొడ్డులోన దేవుడు నేర్పిస్తే నేర్పరయ్యాడు. లేకపోతే గొర్రెల దొడ్డులో నేర్చుకోవడానికి ఏముంది? దేవుడు నేర్పణ చేశాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మన బిడ్డలనైనా నిన్నైనా నన్నైనా దేంట్లో నేర్పణ చేసింది దేవుడే కదా. ఈరోజు మరి వాక్యం చెప్పగలుగుతున్నామంటే దేవుని నడిపింపే. ఇందుకు నాకేం తెలియదు. అప్పుడెప్పుడు అంతభూమి కథలు రాసేవాడిని, కానీ ఈ బైబిల్ జ్ఞానం లేదు నాకు. కానీ దేవుడు నేర్పించాడు. ఎలా నేర్పించాడు మీకు నేను చెప్పాను. రక్షణ తీసుకున్న సమయంలో ఆకాశంలో వాక్యాలు కనపడే నాకు. ఆ దర్శనాలు అవన్నీ చూసుకొని రాసుకొని అని చెప్పేవాడు. తర్వాత దేవుడు దాన్ని ఏ విధంగా నేర్పించాడో మీకు గతంలో చెప్పాను. కాబట్టి దేవుడు నేర్పిస్తాడు. దేవుడు నేర్పించి విజయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. సాక్షిగా నిలబడింది రాగశ్రీ కూడా. మరి జరగబోయే దినాల్లో కూడా బాగా చదివి పాస్ అవ్వాలని మరి ప్రార్థన చేయమని విజ్ఞాపన అడిగింది. మనం ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా దేవుడు విజయం ఇస్తాడు. సైన్స్ తీసుకున్న వాళ్ళు రాస్తే నీట్ అంటారు, మ్యాథ్స్ తీసుకునే వాళ్ళు రాస్తే ఎంసెట్ అంటారు. రెండు ఒకటే, కానీ తీసుకునే సబ్జెక్ట్ కోర్సును బట్టి ఆ విధంగా అంటారు. అది విషయం అన్నమాట. దావీదుకి దేవుడు ఎందుకు నేర్పాడు, ఏమి నేర్పాడు అన్న విషయాన్ని ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. దావీదుకి దేవుడు ఏమి నేర్పాడు, ఎందుకు నేర్పాడు? అది అయిపోయిందమ్మా. అదే అధ్యాయం, కానీ వచ్చిన అది కాదు. 119వ కీర్తన 66వ వచనం. ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? నాకు మంచి వివేచన, మంచి జ్ఞానము నేర్పు అన్నాడు. దేవుడు జ్ఞానం నేర్పించాడు. దేవునికి స్తోత్రం. ఊరక నేర్పలు ఆయన అడిగాడు. ఇంకా దేవుని ఆజ్ఞ యందు నమ్మిక ఉంచాడు. నమ్మకం లేకపోతే పని జరగదు. నమ్మారు కాబట్టి ఇక్కడ పని జరిగిందన్నమాట. అమ్మాయి కూడా నేర్చుకోగలిగింది. దేవునికి స్తోత్రం. మనందరం కూడా ప్రార్థన చేసాం. రాగశ్రీ ఎగ్జామ్లో ఫస్ట్ రావాలని చేసాం. అమ్మాయి మంజులాను చెప్పింది. మరి వారు సండిబాబు గారు మంచి మార్కులు రావాలని ఆశపడుతున్నారు. అన్నయ్య ప్రార్థన చేయమని చెప్పింది. చేస్తానులే అమ్మా, నేను చేసి పెడతానులే అని చెప్పాను. దేవుని మహాకృపను బట్టి ప్రార్థన ఆలకించి విజయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన వల్ల కార్యాలు జరుగుతాయి. మనం నేర్చుకుంటా ఉన్నాం కదా. రాగశ్రీ ఉదయాన్నే ఒకసారి 4:30కు వచ్చేది, ఒకసారి 5ంటికే వచ్చేది, ప్రార్థన చేసుకునేది,
ప్రార్థన చేయించుకొని వెళ్ళేది. ఆ విధంగా దేవుడు అమ్మాయికి విజయాన్ని చేకూర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోరహు కుమారులు విజయ రహస్యాన్ని చెబుతూ ఒక కీర్తన రాశారు కదా. వాళ్ళు ఎప్పుడు కీర్తనలు రాసినా మందిరాన్ని గురించే రాస్తారు, దేవుని సన్నిధి గురించే ఎక్కువ రాస్తారు. 44వ కీర్తన 3వ వచనం, వారికి విజయము వారి ఆయుధాల బట్టి రాల. దావీదుకే ఆయుధాల బట్టి వచ్చిందా? వారి దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, గొలియాతు గారి దగ్గర. వారి బాహు, వాళ్ళ చేతులు వారికి విజయాన్ని ఇవ్వలేదు. దేవుడు కటాక్షించబట్టి, దేవుని హస్త బలము వల్ల ఆ బాహువే, ఆయన ముఖకాంతియే వారికి విజయాన్ని చేకూర్చారు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని హస్తబలం, ఇది దేవుని కటాక్షం. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. కోరహు కుమారులు అంత చక్కగా వివరించి రాశారు కదా. ఆమె కూడా అంటది, ప్రఖ్యాతిగాంచిన విలుకాళ్ళు సైతం ఓడిపోతారు. ఎవరన్నారు ఈ మాట చెప్పండి? అంది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఒక్కోసారి మనం చూస్తాం. చదువు. ప్రఖ్యాతిగాంచేది అదే, బాల్ ఎత్తారంటే కొడితే మాత్రం 6, కానీ ఒక్కోసారి డక్అవుట్ అవుతాడు. ఎక్కడుందంటారు? ధోని కొట్టినట్టున్నాడు, 6 దెబ్బ ఒకటి గెలిచినట్టున్నారు కదా. ఆడుతున్నారు మ్యాచ్. అది ఆ బాధుడే, కానీ ఇది మాత్రం బాధుడే బాధు. ధోని నిలబడ్డా అంటే బాధుడే, అటో ఇటు తేల్చేస్తాడు లాస్ట్ మూమెంట్లో. సరే, మేము ఇప్పుడు చూడట్లేదు, కానీ ఇప్పుడు న్యూస్లో వచ్చింది ఇందాక. నేను ఉద్యోగం ప్లాంట్ సూపర్వైజర్ చేసేటప్పుడు చూసేవాడిని. మా ఇంట్లోనే ఫస్ట్ టీవీ ఆ ఏరియాలో. అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు, పెట్టేది క్రికెట్టే. అప్పుడు ఆడేవాళ్ళు ఎవరు? గవాస్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, వాళ్ళు ఉన్నారు. అందుకే నేను చేసే ఫ్యాక్టరీ కంపెనీ ప్లాంట్ సూపర్వైజర్ చేసేదానికి గవాస్కరే ఇది చేస్తారన్నమాట, అడ్వర్టైజ్మెంట్. ఏసీసీ ఫ్యాక్టరీ. అప్పుడు చూసేవాడిని, కానీ ఇప్పుడు ఏమి లేవు. ఏదైనా ఆ మాట నాకు అర్థమైంది అన్నమాట. అది దేవుని వల్ల విజయమే, కానీ ఇంకొకళ్ళు ఉన్నారు మన సంఘంలో, మీకు తెలుసు లేదు, మైసూరి గారు. గెలవాలని ప్రార్థన చేపిస్తాడు. ప్రార్థన చేయబెట్టమే కాదు, పలహారం కూడా పంచి పెడతాడు, స్వీట్స్ కూడా పంచి పెడతాడు. మన వాళ్ళేమో కొంతమంది అవుట్లు పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆడకుండా మనం జయం పొందుతున్నాం. ఇండియా గెలిచింది మన తరపున ఆడారు, అది విజయం. ఇప్పుడు మనం ఎంత సంతోషిస్తున్నాం, మన బిడ్డ గెలిచిందని, అంతే కదా. మనం ఆ సంతోషం, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఏమ్మా, బయట కూడా చెబుతాం మా అందరూ. అవును, 2 10th క్లాస్ రాశారు మన పిల్లలిద్దరూ. అబ్బాయి చదివిన స్కూల్లో శ్యామ్ ఫస్ట్ వచ్చాడు, అమ్మాయి చదివిందంటూ రాగశ్రీ ఫస్ట్ వచ్చింది. 2 ఫస్టే వచ్చారు. దేవునికి స్తోత్రం. అదే అంటారు, అయ్యగారు మీ సంఘంలో ప్రార్థనలు బాగా చేస్తారు అంటారు. చాలా మంది అన్నిళ్ళు కూడా తీసుకొచ్చేస్తారు, ఇక్కడ పెడతారు వాళ్ళ టికెట్లు అన్నీ. అయ్యగారు ప్రార్థన చేయండి అని. అమ్మ 17వ వచ్చిన చదవరా తల్లి. చదువు. 44:17. 17 అదేనా? 17:17. ఇదంతా మాకు జరిగింది, మా మీదకి వచ్చింది కదా. ఇదంతా అంటే విపత్కర పరిస్థితి కలిగింది, అయినా వారి నిబంధన మీరి ద్రోహులు కాలేదు.
వారి హృదయము వెనకకు మరలలేదు, వారి అడుగులు దేవుని మార్గం విడవలేదు, తొలగిపోలేదు. వారి అడుగులు దేవుని మార్గంలోనే నడిచినాయి. దేవునికి స్తోత్రం. నిజంగా కుటుంబంలో కూడా విపత్కరమైన పరిస్థితి కలిగినా కూడా వీళ్ళు కూడా వెనక తీయలేదు, దేవుణ్ణి ఎడవలేదు. వారు మొక్కుకున్న అన్ని చెల్లించారు కదా. ఈస్టర్ కూడా ప్రేమ ఇచ్చారు. డానీ వినీష్ లోకయాత్ర ముగించుకొని దేవుని సన్నిధానానికి వెళ్ళినా కూడా అబ్బాయికి ఆత్మీయ జన్మదినాన్ని జరిపారు. దేవునికి స్తోత్రం. శరీరానికే కానీ ఆత్మకు మరణం లేదు కదా, అందుకని ఆత్మీయ జన్మదినాన్ని వారు జరిపారు. నిజంగా దేవునికి స్తోత్రం. ఈరోజు మరి దేవాలక్ష్మిల పెళ్లి రోజు, అందును బట్టి కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నేర్పించేవాడని మనం నేర్చుకుంటున్న అంశాన్ని ఇందుట్లో వీళ్ళకి నేర్పించేది ఏందో ఒకసారి మనం జ్ఞాపకం చేస్తాను మీకు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. యేసు ప్రభువు చెప్తున్నాడు. అప్పుడు మీకు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. అవును, కాడాడంది, భుజాల మీద కాడుంది. అది ఎత్తుకోవాలి, ఆ భారంతో నడవాలి, అప్పుడు విశ్రాంతినిస్తాను. అంటే కష్టాలు తీసేసి విశ్రాంతి కాదు, కష్టాలు లేకుండా చేసే విశ్రాంతి కాదు, కష్టంలోనే విశ్రాంతి. ఇప్పుడు కష్టపడకుండా రాగశ్రీ పాస్ అయిందంటారా? దేవుని కృపన్న ఏది రాదు కదా. దేవుని కృపన్న, దేవుడు ఈయన చేసిన జ్ఞానం ఇచ్చిన ఆ అమ్మ ఏం చేయకోకుండా ఇంట్లో కొనుక్కుంటూ సరిపోయిద్దా? ఏమి చదువుకోకుండా పాస్. అది కష్టములో కూడా ఫలం ఉంటుంది కాబట్టి దీన మనసు, సాత్వికం దేవుడు నేర్పిస్తాడు. ఆ విధంగా ఇద్దరు భార్య భర్తలు, పాపం భార్యకు నెమ్మది లేదు, సరైన తిండి లేదు, ఒకటే ఏడుపు. ఎవరికంటారు ఏమ్మా? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. భార్య అని అడుగుతున్నాడు, అన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు? తిండి తినకపోతున్నావు. మరి ఈ అమ్మాయి ఎన్నాళ్ళు అన్నం మానేసిందో, ఎన్ని రోజులు ఏడ్చిందో. కానీ నిజంగా ఓదార్చగలిగింది ఆయన, నెమ్మది ఇవ్వగలిగింది ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు? నీ మనోవిచారణ ఏంది? ఏం చెప్పాడండి భర్త? 10 మందికి కొడుకుల కన్నా నేను జాలనా నీకు? కొడుకులతో సమానం. సూక్తి చెప్తుంది, భార్యకి మొదటి బిడ్డ భర్తేనంట. అదొక సూక్తి, మన దేశం సూక్తి కాదనుకుంటుంది, మొత్తానికి అది సూక్తి. నేను చదివాను. నేనే బిడ్డని. జీవితాంతం కలిసి ఉండే బంధము భార్య భర్తల బంధమే కదా. బిడ్డలు పెరిగి పెద్ద అయినా కూడా వారి భవిష్యత్తు కోసం ఏ దేశానికి వెళ్తారో, ఎక్కడ ఉంటారో, ఎక్కడికి వెళ్ళిపోతారో. మా పెద్దమ్మాయి మా చెరలో కూర్చుంది, చిన్నమ్మాయి పోయి కోయిట్లో కూర్చుంది, అవి పోయి బెంగళూరులో కూర్చున్నాడు. లింగులిటుకు మేమిద్దరం. అది భవిష్యత్తు, అది తప్పదు. ఆడపిల్ల అయితే పెళ్లి చేసి పంపాలి,
అబ్బాయికి ఉద్యోగానికి పంపాలి. కానీ కలిసి ఉండాల్సింది భార్యాభర్తలే. భార్యాభర్తను చూసుకొని జీవించాలి. ఆమెకు అన్న నీకు తొండ. ముసలోళ్ళు అయిపోయారు, పిల్లలు కలగల వాళ్ళకి. నువ్వు తినకుండా నేను ఎప్పుడు తిన్నానని భార్యకి తినిపిస్తున్నాడు భర్త. అలాంటి ప్రేమ ఎల్కాలంలో మనం చూస్తాం. ఎందుకు ఏడుస్తావు? నీకు ముచ్చట తీసుకోండి నా జడే అన్నాడే, నాకు తెలియదు కానీ నిజంగా భార్యాభర్తల బంధం శ్రేష్టమైంది. అయితే ఆమె ఏడ్పును చూసి, ఆమె ప్రార్థన చూసి, ఆమె మొక్కుబడిని విని దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. సమూయేలు లాంటి మంచి ప్రవక్త పుట్టాడు. న్యాయాధిపతి, లాస్ట్ న్యాయాధిపతి సమూయేలే. బతికినంత కాలం కూడా న్యాయాధిపతిగా జీవించాడు కదా దేవుని. అయితే దేవుడు కరుణించి బిడ్డనిస్తే ఏమేం చేసిందంటే 28వ వచనంలో తను మొక్కున్నట్టుగా దేవుడికి ఇచ్చేసింది, తన దగ్గర ఉంచుకోలే. ఇంత ఏడ్చి, ఇంత బాధపడి, ఇన్ని అవమానాలు పడి, ఇన్ని నిందలు పడి, ఇన్నాళ్ళు అన్నం మానేసి, ఇన్నాళ్ళు కంటికి ఏకదాటిగా నీరు గార్చి దేవుడి చేతులు పెట్టేసింది, దేవుని సందులో వదిలేసింది. అమ్మాయి కూడా తల్లి అనిపించుకుంది, దేవుడి చేతులు పెట్టింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అదే సంగతి. అయితే దేవుడు కరుణించి, ఆయన ఉపచారం మర్చిపోయేవాడు కాదు కాబట్టి, నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి అని మళ్ళా పిల్లలు ఇచ్చాడు. ఏమో దేవుడు ఇస్తే దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేద్దాం మన బిడ్డ కాబట్టి. ఏమో కదా, మనం చేసాం కదా. మోహన్ రావు గారు వాళ్ళ కొడుక్కి మరి వాళ్ళు డాక్టర్లు కాదన్నారు. ఎందుకంటే అమ్మాయి ఆపరేషన్ చేసుకొని ఉంది, పిల్లలు పుట్టుకోకుండా. 2 అమ్మాయిలు పుట్టారు. వాళ్ళు 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నారు. అప్పుడు వాళ్ళ కోరిక కలిగింది, నాకు అబ్బాయి పుట్టాలని. పాస్టర్ గారు, మరి మీ దేవుడిని నమ్ముకుంటే పుడతానంటే, మా దేవుడికి అసాధ్యం లేదు అమ్మాయి అన్న. మరి ఖాయమేనా అంది. నువ్వు నమ్మితే ఖాయమే అంటే దుర్గమ్మ గారు వచ్చారు. లేకపోతే ఇటువరకు ముగ్గుల్లో కూడా ముగ్గులు పోటీలు పడేది. ఎప్పుడు కూడా కనకదుర్గమ్మ గారు బొమ్మ వస్తే ఆ ప్రైజులు వచ్చాయి. మంచి ముగ్గులు పడేసింది. ముగ్గుల్లో ఎప్పుడు ఫస్టే పెట్టినప్పుడు అట్ట పూజ చేసి మానేసి వచ్చింది, ప్రార్థన చేసింది. దేవుడు చూపించాడు, అబ్బాయి పుడుతున్నాడు అని నేను చెప్పాను. సంతోషపడింది. పాస్టర్ గారు నాకు బాప్తీసం తీసుకుంటాను అంది. అరే కన్నాక అబ్బాయి పుట్టినాక తీసుకో అమ్మాయి, ఎందుకు నేను బలవంతం చేయను. నేను ఎవరిని మనం బలవంతం చేయం. చాలామంది క్రైస్తవులు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అనుకుంటారు. మన మత మార్పిడి చేయం, మనసు మారుస్తాం. అది కూడా వాళ్ళ ఇష్టం. అయితే కాలు చేతులు కట్టుకెళ్ళి తీసుకెళ్ళి అధికారులు తీసుకెళ్ళి ముసుకున్నామేంది మనం. ఏందో అపోహలు జనాల్లో. నేను మాత్రం వద్దులే అమ్మా అంటే, లేదు పాస్టర్ గారు నమ్మకం అన్నాడు. నాకు చూపించింది ఏదో ప్రభు, ఆమె కూడా చూపించు ప్రభు అని ప్రార్థన చేస్తే ఓ పిల్లడు వచ్చి ఆమెలో కూర్చున్నాడు అంట. నేను తీసుకుంటా నాగనంటుంది. సార్ తీసుకోమంటే తీసుకుంది. వాళ్ళ అబ్బాయికి అడిగింది. అనవద్దు, నీ ఆయన్ని అడిగి, కొడుకుని అడిగి, కోడల్ని అడిగి, అల్లుడిని కూతుర్ని కూడా అడిగి రమ్మ, నువ్వు నేను ఇస్తానన్న. అందరిని అడిగి వచ్చింది, తీసుకోమన్నారు అందరు. పొట్ల అభినవ్ అని పేరు పెట్టాం వాడికి. పెట్టాడా లేదా? దేవునికి అసాధ్యాన్ని శారాలను అవ్వద్దు. శారాలు అవినట్టు కాదు, దేవుడు చేస్తాడు. దేవుడు చేయాలి అంటే విశ్వాసం కావాలి. అది మనకి రాసి ఉండాలి. తప్పనిసరిగా దేవుడు చేస్తాడు. ఆ విశ్వాసంతో ఉండండి. ఇచ్చినా దేవుడు స్తోత్రం. ఆ మాట రాదా? ఏదైనా దేవుడు చేయాలి. దేవుడు ఇవ్వదలుచుకుంటే ఎవడు ఆపలేడురా. అవును, దేవుడు మూసి ఎత్తే తెరవటం ఎవడు వల్ల కాదు. అది విషయం. ప్రార్థన చేయండి.
దేవుడు మేలు జరిగించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మేలే జరిగిస్తాడు. అదేవిధంగా కృతజ్ఞత కూటం ఏర్పాటు చేసుకున్న బిడ్డల్ని దేవుడు దీవించునుగాక. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మహేష్ని దేవుడు దీవించి దీర్ఘాశిచ్చి బిడ్డకు మంచి భవిష్యత్తు దయచేనుగాక. ఈ సంవత్సరం ఇంతవరకు జరిగిన సంవత్సరాలన్నిటికన్నా శ్రేష్టంగా ఉన్నతంగా ఉండునుగాక. కాబట్టి బిడ్డలు నేను వేస్తున్నాము, దీవిస్తా ఉన్నాను. బిడ్డకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దామండి.